ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యాహ్న సమయంలో నిరుద్యోగుల కొరకు మనం ప్రార్థన చేద్దామండి. జాబ్స్ లేకుండా చాలామంది కుటుంబాల్లో జరగక చాలా బాధపడుతున్నారు. వారి గురించి కొంచెం సేపు ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలోనైనా నిరుద్యోగులుగా ఉండి ఆయా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థించడానికి నీవు చూపిన కృప కొరకై, నీవు ఇచ్చిన సమయము కొరకై, నీవిచ్చిన ఆలోచన కొరకై మీకు స్తోత్రములు దేవా. మేము మట్టివారము నాయన తండ్రి, నీ సిలువ చాటున నన్ను మమ్మల్ని మరుగుపరిచి ప్రభా మీరే వారితో మాట్లాడండి ప్రభా. ఎవరి హృదయానికి ఎలాగ కావాలో ఆ మాటలు వారికి అనుగ్రహించండి. నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన తండ్రి. జాబ్స్ లేకుండా బాధపడుతున్న బిడ్డలకి జాబ్స్ దయచేయండి ప్రభా. దేవా, జాబ్ లేకుండా అయ్యా రెంట్లు కట్టుకోవడానికి, బిడ్డల ఫీజులకి, కుటుంబ అవసరాలకి నాయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రభా. అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మీ కృపలో వారికి నాయన త్వరలో నాయన జాబ్స్ వచ్చినట్లుగా కృప చూపండి. ఎంతమంది అయితే గవర్నమెంట్ జాబ్స్ కొరకు నాయన ఎదురు చూస్తున్నారో బిడ్డలందరికీ నాయన మీ నామంలో ఆ జాబ్స్ వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్య, జాబ్స్ చేస్తున్న బిడ్డలకి ఆ చేసే పనిలో జ్ఞానము దయచేయండి, తెలివిని దయచేయండి ప్రభా. దేవా, వారి అధికారులకు వారి ఏళ్ల జాలి దయ మీరు కలిగించండి దేవా. యోసేపును ఆశీర్వదించినట్టు వారిని ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య, ప్రతి గృహంలో ఉన్న నాయన అనారోగ్యాల నుంచి, ఆయా అప్పుల నుంచి, ఆర్థిక బాధల నుంచి మీరు విడుదల కలిగించండి. ప్రతి బిడ్డని మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ఆయా తండ్రి, ఇదిగో ప్రభా, ప్రతి బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ జాబ్స్ లేని బిడ్డలు మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి జాబ్స్ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.